నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా షణ్ముఖ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, చూసే ప్రయత్నం చేద్దాం. 100 एमएलए को जिताएंगे, सरकार बनाएंगे, 15 पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे, आप दिल्ली में सरकार बना। तैयार है? तैयार है? आप लोग तैयार है? पीछे वाले तैयार है? आगे वाले तैयार है? చూసాం కదా, వచ్చే ఎన్నికల్లో మేము 100 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటాం, అలాగే 15 ఎంపీ సీట్లు మేము గెలుచుకుంటామని రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు. మరోపక్క కేటీఆర్ గారేమో మేము ఎన్నో చేసాం, మేము చాలా చేసాము, మేమేంటో కూడా చూపిస్తామని చెప్తున్నారు. మరి వచ్చే ఎన్నికలు ఎలా చూస్తారు? ఈ యొక్క రెండు వ్యాఖ్యలు, ఇక తెలంగాణ పాలిటిక్స్ అనేవి కూడా చాలా వాడివేడిగా జరుగుతుంది, ఎలా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాకు తెలిసి 2 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. మరి మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు ఆరోగ్యరీత్యా ఆయన సమస్యలతో బాధపడుతున్నారు. మరొక వైపు కేటీఆర్ గారు ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరి కవిత గారు మరొక వైపు ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందో సేమ్ టు సేమ్ పరిస్థితి ఇక్కడ అలా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరి రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్నదానికి ఉదాహరణగా బీఆర్ఎస్ పార్టీగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, కేసీఆర్ గారు డెవలప్ చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవేళ చేసినామని వాళ్ళు చెప్తున్నప్పటికీ, ఏదేనమైనప్పటికీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే సవాళ్లకు ప్రతి సవాళ్లకు దిగేటువంటి పరిస్థితిగా నెలకొంది. మరి వీరిద్దరి సవాళ్ళు చూసి ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, వచ్చే ఎలక్షన్స్లో సీట్లు పెరగనున్నాయి, అంటే 2027లో డీలిమిటేషన్ అయిపోతుంది, జనాభా గణన అయిపోతుంది, నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది, దగ్గర 151 సీట్ల నుంచి 153 సీట్ల వరకు పెరగనుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇప్పుడు దానితో పాటు 100 సీట్లు ఎమ్మెల్యేల సీట్లు, అదేవిధంగా 15 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తాము, ఢిల్లీలో సర్కార్ మళ్ళా నిలబెడతాము, అటు ఢిల్లీలో మోడీ అయినా గల్లీలో కేడీ ఉన్న కల్వకుంట్ల గడియలు తొనకలైపోతాయి అని చెప్పేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మరి ఈ వాదోపవాదనలు విన్న తర్వాత తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, బమ్మేర పోతన రచించినటువంటి శ్రీమద్ భాగవతంలోని 8వ స్కందంలో ఒక గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి ఒక పద్యం ఉంది. ఏంటంటే, కరి దిగుచు మకరి సరస్సుకి గరి దరకని మకరి దిగుచు గరకరి బెరయ్యున్, గరికి మకరి మకరికి గరి బరమనచును నతల కుతల బట్టులు అదురుపడానని చెప్పేసి బమ్మేర పోతన గారు రచించారు. దీని అర్థం ఏంటంటే, కరి దిగుచు మకరి సరస్సుకి అంటే ఏనుగును అంటే సరస్సులోకి మొసలి అనేది లాగుతూ ఉంది. మరి ఏనుగు ఏం చేస్తుంది, గరిదరికిని మకరి దిగుచు గరకరి బెరయున్నని అంటే ఏనుగు కూడా మొసలిని బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇది జరుగుతూ ఉంది, ఏనుగు మొసలి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఏనుగేమో భూమి మీద బలమైన జంతువు, మరి మొసలి ఏమో దానికంటే బలము ఇంకెవరికి ఉండదనేది నీటిలో, మరి దాని బలం దానికి ఉంది. ఇక్కడ ఎవరి స్థలాలలో వారికి బలవంతులు, ఒకవైపు ఏనుగు మరొక వైపు మొసలి. అంటే కేసీఆర్ గారి బలము కేసీఆర్ గారికి ఉంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారికి ఉండే బలం రేవంత్ రెడ్డి గారికి ఉంది, అంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మరి చివరికి ఏమి జరగనుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే, మరి ఇవి చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు కానీ మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏ విధంగా భావిస్తూ ఉన్నారు అంటే, బరమనుచును నతల కుతల బట్టులు అదరి పడన్, ఎక్కడ గరికి మకరి మకరికి గరి అని చెప్పేసి. అంటే రాను రాను ఏమైందంటే ఏనుగు ముసలి లాగుతా ఉంది, ఏనుగు అంటే మొసలికి భారమైంది. మరి ఏనుగు కూడా మొసలిని భూమి మీదకు లాక్కొని వస్తూ ఉంది కాబట్టి ఏనుగు కూడా మొసలి భారమైతా వచ్చింది. అంటే వాదోపవాదనలు, మేము ఇది చేశామంటే మేము అది చేశాము, మేము ఇది కొడతామంటే మేము అది కొడతాము, ఒక ఆయన బట్టలు కొడతామంటే ఇంకో ఆయన బట్టలు ఇప్పిస్తామని ఇంకో ఆయన, అంటే ఇలాంటి వాదోపవాదనల మధ్య తెలంగాణ ప్రజల యొక్క అంతర్యామి ఏ విధంగా ఉంది అంటే, మరి భారమనుచును నతల కుతల బట్టుల అదరి పడన్, నతల కుతల అతల కుతల అని చెప్పేసి పాత భూమి కింద 7 లోకాలు ఉంటాయి, భూమి పైన 7 లోకాలు ఉంటాయి, 14 లోకాలు మొత్తము. మరి భూమి కింద ఉండేటువంటి 2 లోకాలు అతల కుతల లోకాలలో ఉన్నటువంటి ప్రజలు అంటే ఆయన వర్ణించడం బమ్మేర పోతన గారు ఏమనంటే, పైన జరుగుతున్నటువంటి భీకర యుద్ధం అంటే మొసలికి ఏనుగు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు ఏమో జగదీశ్వర్ రెడ్డి గారు దాడి చేస్తామని ఆయన అంటా ఉన్నాడు, మరొక వైపు కవిత గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు నిజమే అని చెప్పేసి ఆమె అంటా ఉన్నారు, మరొక వైపు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ రకుల్ రావు అని చెప్పేసి ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మరొక వైపు
తెలంగాణ ప్రజలు ఓట్లేసినటువంటి అంటే గత ఎలక్షన్లో 2023 నవంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఏ విధంగా తీర్పునిచ్చారు మీరు బాగా గమనించినట్లయితే హైదరాబాద్ సిటీ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఓకే, గ్రేటర్ హైదరాబాద్లో. మరి పల్లెటూరి ప్రజలు అంటే పల్లెలు తెలంగాణ ప్రజలు పల్లెటూరి ప్రజలు మొత్తం కాంగ్రెస్కు పట్టం కట్టారు. మరి ఇప్పుడు సగం బీఆర్ఎస్ ఉంది, సగం కాంగ్రెస్ ఉంది, కానీ పల్లె ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్కు ఓట్లేశారనేది ఇక్కడ జగద్విదితం. మరి సిటీ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేశారనేది జగద్విదితం. మరి ఇప్పుడు మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 100 సీట్లు 15 ఎంపీ సీట్లతో ఢిల్లీలో సర్కార్ను జెండా పాతే అంటున్నాడు. ఏ కాన్ఫిడెంట్ తో అంటున్నాడు, ఏ ఆత్మవిశ్వాసంతో అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం. ఎందుకు ఇప్పుడే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇంకా ఎలక్షన్లు 3 ఏళ్ళు ఉన్నాయన్న తరుణంలో ఇప్పటి నుంచి ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడనేది అది ఒక వ్యూహాతీతమా, వ్యూహంగానే అన్నాడా అంటే ఎస్ అన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గానో లేకపోతే కేసీఆర్ గారికి లేకపోతే కేటీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడాలనో గారు అంటే నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి అవగాహన మేరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ పదాలు వాడారు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గందరగోళంలో ఉంది. ఎందుకంటే ఒకవైపు కవిత గారి యొక్క అంటే కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య విభేదాలు ఉన్నాయని మరి ఆమె కూడా స్వయంగా టీవీ5 మూర్తి గారి డిబేట్లో చెప్పడము మరి ఇదంతా చూసాము. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా ఏపీలో ఏ విధంగా అయితే వైఎస్ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మకు మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు ఉన్నాయో అక్కడ ఆస్తి తగాదాలు, ఇక్కడ అధికార తగాదాలు అని చెప్పేసి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఇటువంటి టైంలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రూపులు ఉన్నాయని కారణాల చేత ఈ గ్రూపులు ఉంటే ససేమిరా మేము సహించము, అన్నీ గమనిస్తూ ఉంటాము, సరైన సమయంలో బుద్ధి చెప్తామని చెప్తూనే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను టార్గెట్ చేస్తూ సూటిగా జెండా పార్టీ తనకున్నటువంటి అటెన్షన్ మొత్తం అంటే వాస్తవికతకు అనుకూలంగా అంటే ఇప్పుడు 151 సీట్లు పెరుగుతాయంటున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు. మరి మహిళల శాతం కూడా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు, ఇంతమందిని మంత్రివర్గంలో ఏకంగా తీసుకుంటామని అంటే మరలా అధికారంలోకి వచ్చేసిన మాదిరిగా మరి 100 సీట్లు అంటే నాకు తెలిసి 50 సీట్లు కోల్పోయినట్లే కదా కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఆయన చెప్పినటువంటి లెక్క ప్రకారము మరి ఈ లెక్క ప్రకారం కూడా చూసుకున్నా సరే వాస్తవికతకు అనుకూలంగా చెప్పి ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకుంటారనే భావన కూడా కొంత భావన ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి, ఇంకొక 12 సీట్లు వేసుకుంటే 51 సీట్లు అవుతాయి, మిగిలిన సీట్లు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ స్ట్రాటజీ రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, ప్రజల్లో ఉన్నటువంటి అటెన్షన్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళకోకుండా ప్రజల యొక్క ఎమోషన్ ని కనుక్కొని స్ట్రాటజిక్ గా ఆ మాటలు మాట్లాడుతున్నారనేది ఇక్కడ కొంతమంది మేధావుల యొక్క విశ్లేషణ. మరి బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటండి? రేవంత్ రెడ్డి గారేమో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం యొక్క గడీలు తలమునకలైపోవాలా, తలా తునకలైపోవాలా అని చెప్పేసి అంటా ఉన్నాడు. కానీ కేసీఆర్ గారి కుటుంబము, కల్వకుంట్ల కుటుంబము టార్గెట్ ఏందండి? గతంలో ఉన్నటువంటి అంటే హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి. కవిత గారు ఏమన్నారు? ఆంధ్ర బిర్యానీ గురించి మాట్లాడారు. అంటే టార్గెట్ నేను చెప్తా ఉన్నా, ఫోకస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోకస్ ఏ విధంగా ఉంది. మరి కేటీఆర్ గారు ఏమన్నారు? మీ గురువు తెలంగాణ రైతాంగానికి గొంతు కోస్తా ఉన్నాడు అని చెప్పేసి చంద్రబాబు గారి మీద ఫోకస్ పెట్టాడు. మరి హరీష్ రావు గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు పోలవరం బనకచాల అనుసంధానం ద్వారా నీళ్ళని దోచేస్తున్నారు. ఇక్కడ అధికార పక్షం ఎవరు? కాంగ్రెస్ అయితే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ మీద వీళ్ళ ఫోకస్. మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏకంగా ఆయన రేవంత్ రెడ్డి, మోడీ, చంద్రబాబు గారి టూలు పొడిచేది మనవాడైనా పరాయివాడే అని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా ఫోకస్ ఎవరి మీద ఉందండి? చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉన్నటువంటి అధికార పక్షము ప్రతిపక్షం ఏందండి? అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షము బీఆర్ఎస్ పార్టీ. మరి ఎవరి మీద ఫోకస్ ఉండాలి అంటే బీఆర్ఎస్ పార్టీ గాడి తప్పింది, దారి తప్పింది అనేది ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. వీళ్ళ ఫోకస్ అనేది రేవంత్ రెడ్డి గారి మీద పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు పెడుతున్నట్లు ఇక్కడ ఎవరికి అర్థం కానటువంటి విషయం. సో నేను చెప్పేది ఏంటంటే మీ ఫోకస్ అనేది రేవంత్ రెడ్డి గారి పైన ఉంచితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కేటీఆర్ గారు సతమతం అవుతా ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కూడా ఒక గందరగోళం నెలకొంది. కవిత గారి విభేదాలు ఒకవైపు, హరీష్ రావు గారు కూడా కేసీఆర్ గారి వైపే ఉంటారు అని చెప్పేసి అది ఆయన వాళ్ళ కుటుంబం మధ్య ఒక విభేదాలు. సో ఈ గందరగోళం నేపథ్యంలో ఏకంగా రేవంత్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో ఏం జరగనుంది అనేది ఇప్పటి నుంచి జెండా
నినాదంతో ముందుకు పోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధము మా ముప్పుకి ఎక్కడ పరిణమిస్తుందో అని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.